ఈ ఎపిసోడ్‌లో డయాబెటిస్ ఆహార నివారణ గురించి చెప్పుకుందాము. ముఖ్యంగా డయాబెటిస్‌లో వాకింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. డయాబెటిస్, థైరాయిడ్‌లో వాకింగ్ పెట్టుకున్నట్లయితే మన గ్రంథిలు అంటే థైరాయిడ్ కానీ, ప్యాంక్రియాస్ గానీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి హార్మోన్స్ సమపాలంగా సర్క్యులేషన్‌లో సెక్రీట్ అయ్యి సమపాలంగా బాడీకి అందుతుంది కాబట్టి డయాబెటిస్‌లో ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే బ్లడ్‌లో ఉంటుందో ఈక్వల్‌గా మన శరీరానికి అందుతుంది. దాంతో పాటు ఫ్రూట్స్‌లో ముఖ్యంగా డయాబెటిస్‌లో యాపిల్, పొమోగ్రానేట్, పపాయ, మోసంబి, వాటర్ మిలన్ లాంటి ఫ్రూట్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్స్ మరియు ఈ పంకిన్ సీడ్స్ అలాంటి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 6:00 లేవగానే 1 అవర్ కంపల్సరీ వాకింగ్ చేయాలి. 7:30కి యాజ్ యూజువల్ ఎక్కువ మిల్లెట్ డైట్ తీసుకోవాలి. మిల్లెట్ డైట్‌లో ఫ్లోర్ ఫార్మ్‌లో ఎక్కువ తీసుకోవాలి. రవ్వ ఫార్మ్ కాకుండా ఏదైనా ఉప్మా, మిల్లెట్ దోసతో పాటు ఏదైనా ఫ్రూట్ తీసుకొని 11:00కి ఎనీ జ్యూస్ మరియు 12:30కి బ్రౌన్ రైస్‌తో పాటు ఒక పుల్కా, వెజిటబుల్ కర్రీ, 5:00కి మరియు యాజ్ యూజువల్ వాకింగ్ చేస్తూ 5:30 అరౌండ్ మీరు బిస్కెట్స్, మేరీ బిస్కెట్స్ కానీ, సాలెడ్స్ కానీ తీసుకొని 7:00కి రోటీతో, కర్రీతో ఫుడ్ బైండప్ చేస్తే శరీరానికి చాలా మంచిది. దాంతో పాటు చిన్న చిట్కా చూసుకున్నట్లయితే టీ స్పూన్ మెంతులు ఒక గ్లాసుడు నీళ్ళల్లో ఓవర్ నైట్ నానబెట్టి రోజువారీ ఆ వాటర్ ని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకున్నట్లయితే ఎక్సెస్ షుగర్ కంట్రోల్కి వస్తుంటుంది. మరియు బిటాగాజెస్ అనేది ఎంప్టీ స్టమక్ తీసుకున్నట్లయితే షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది. వెజిటేబుల్‌లో ఎక్కువ దొండకాయ తీసుకున్నట్లయితే చాలా మంచిది. దాంతో పాటు మన హోమియోపతి ట్రీట్మెంట్‌లో సైజీజియం, జాంబిలినం లాంటి మెడిసిన్స్‌తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.